పరిస్థితి కనపడలేదు. ఎందుకంటే ఒక్కసారిగా కూడా క్యాబిన్ మొత్తం కూడా మంటలు చెలరేగడంతో ఆ యొక్క పరిస్థితి కనపడుతుంది. అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ఏదైతే ఈ యొక్క మంటలు ఏవైతే ఉన్నాయో బస్సు పూర్తి స్థాయిలో కూడా జరిగింది. సంఘటన స్థలానికి కర్నూలు జిల్లా ఎస్పీతో పాటు డిఐజీ కోయ ప్రవీణ్ కూడా ఇచ్చేశారు. అయితే ఇక్కడికే ఇటు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కూడా రావడం జరిగింది. ఆమె కూడా సంఘటన స్థలంలో పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. ఎలాంటి ఎలా ప్రమాదం జరిగింది, ఏ విధంగా ఉంది అన్నది ఆమె చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా కూడా మనం చూడొచ్చు ఇటు జిల్లా కలెక్టర్, ఎస్పీ, డిఐజీ, కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ ఇలాంటి ఉన్నత పోలీస్ అధికారులతో పాటు మొత్తం అధికార యంత్రాంగం కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. ప్రమాద ఘటనను సమీక్షిస్తున్నారు. క్షతగాత్రులకు పూర్తి స్థాయిలో కూడా వైద్యం అందిస్తున్న పరిస్థితి ఇప్పటికే ఉన్న నేపథ్యం కనిపిస్తోంది. మనం చూడొచ్చు బస్సు మొత్తం కూడా అగ్నికీలల్లో దగ్ధమైపోయిన పరిస్థితి. బాడీలన్నీ కూడా అంటే ఆనవాళ్ళు అన్నది లేకుండా ఓన్లీ కేవలం ఒక పుర్రే ఎముకలు మాత్రమే, స్కెలిటన్స్ మాత్రమే మనకు కనపడుతున్న పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. ఇంత ఘోర ప్రమాదం ఈ మధ్య కాలంలో జరగలేదని చెప్పాలి. గతంలో మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి అక్కడ పాలెం ఘటన జరిగింది. అక్కడ ప్రమాదంలో ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకుని కేసినేని ట్రావెల్స్ ఒక బస్సు పూర్తిగా దగ్ధమైన పరిస్థితి ఉంది. మనం గమనించినట్లయితే మొత్తంగా కూడా ఇదందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. ఘటనా స్థలం వద్ద వాతావరణం ఉంది. ఎక్కడ చూసినట్టు కూడా అదే స్థాయిలో బస్సు మొత్తం ఒక 200 మీటర్లు బైక్ ను తీసుకొని రావడంతో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలోనే ఇంత పెద్ద ఘోరం జరిగిపోయిందని చెప్పుకోవాలి. ఏదైతే కొంతమంది యువకులు ఉన్నారో అటువైపుగా అంటే ఆపోజిట్ బెంగళూరు టు కర్నూలు వైపుగా వస్తున్నటువంటి వాహనదారులు కొంతమంది ప్రమాదాన్ని గుర్తించి వారిని చేసే పరిస్థితి కనపడుతుంది. మేడం నమస్తే. ప్రమాద ఘటన మీరు చూసారు, మీ ఎంపీ బైరెడ్డి శబరి గారు ఉన్నారు. ఎలా చూస్తున్నారు మేడం? అంటే ఇది మీకు ఎట్లా తెలుస్తుంది? పొద్దునే తెలిసి నాకు 3:30 ప్రాంతంలో జరిగింది. బైక్ కొలిజన్, హెడ్ ఆన్ కొలిజన్ కావడం, డైరెక్ట్ బస్సు కింద వెళ్ళడము. ఈయన కూడా పాపం అటు నుంచి వస్తూ ఉన్నాడు విట్నెస్. 2 నిమిషాల్లో బస్సు కాలిపోయింది. అసలు బయటికి రావడానికి కూడా వాళ్ళకు లేదు, సోర్స్ లేదు. ఇక్కడ హాస్పిటల్లో అయితే 19 మందిని ఐడెంటిఫై చేశాము. ఇప్పుడు అక్కడ అడ్మిట్ అయ్యి ఉన్నారు. మిగతా వాళ్ళను పూర్తిగా కాలిపోయినారు కాబట్టి ఎవరు ఏంటి అనేది ఐడెంటిఫై చేయలేకపోతుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని పెట్టి, సీట్ నంబర్స్ ని బట్టి మనము ఇప్పటికైతే మనం నిర్ధారించడం జరుగుతుంది. కానీ ఇది చాలా హారిబుల్ సిచ్యువేషన్ ఇక్కడ. మేము ఇక్కడే ఉండి చూసుకుంటున్నాం. డిఐజీ గారు, కలెక్టర్ గారు, నేను ఇక్కడ మార్నింగ్ నుండి ఉన్నాము, చూసుకుంటూ ఉన్నాము. ఎంతసేపు అయినాక ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు గతంలో మనకు మహబూబ్ నగర్ లో జరిగిన సంఘటన ఉంది. ఇదే హైవే మీద ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనకు రకరకాల అంశాలు తెర మీదకి వస్తూ ఉంటాయి. ఎలా చూడొచ్చు మనం అసలు ఈ ప్రమాదం? ఇంత పెద్ద హైవేలో ఒక బైకర్ ను ఢీకొట్టడం, అంత స్పీడ్ వేగం సంబంధించి ఏమైనా మీరు గమనించారా? అంటే ఇది ఇంకా మనకు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎవరు ఎంత స్పీడ్ మెయింటైన్ చేశారు, అసలు ఏం జరిగిందని ఇప్పుడే జరిగింది కాబట్టి నీకు మధ్యాహ్నం కంటే పూర్తి వివరాలు నేను ఇప్పుడే నేను చెప్పలేను. నేను ఐ జస్ట్ కేమ్ యాజ్ అ డాక్టర్, నేను కాపాడే ప్రయత్నం చేస్తాను. అయితే హాస్పిటల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి కానీ వాళ్ళని ఏమైనా పరామర్శించే పరిస్థితి ఇప్పుడు అయితే పాపం వాళ్ళ సిచ్యువేషన్ కూడా చాలా బ్యాడ్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కోల్పోవడం జరిగింది. కాబట్టి వెయిట్ చేస్తే